కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్లో త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవి పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం చేసిన అభివృద్ధి సాధించిన ఈ సందర్భంగా మాధవ్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అది ఎప్పుడు బీజేపీలో లేదండి. రీసెంట్గా రాష్ట్ర పార్టీ ప్రకటించినటువంటి స్టేట్ కమిటీలో మన కాకినాడకు సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్ గారు, మన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇప్పుడు ప్రెస్ మీట్ ఉద్దేశించి శ్రీ మాధవ్ గారు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి కాకినాడ జిల్లా రావడం జరిగింది. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా అనేక రకాల ఆశలతో, అనేక రకాల ఆకాంక్షలతో ఈ జిల్లా యొక్క ప్రారంభం కావడం జరిగింది. అటువంటి యొక్క జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ సారథ్యం అని చెప్పి పేరుతో మీ యొక్క పర్యటన, ఇది 19వ జిల్లా. ఆ విధంగా అన్ని చోట్ల కూడా విపరీతమైన స్పందన వచ్చింది. అన్ని మా యొక్క కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. అనేక చోట్ల అనేక మంది కలవటం, ఆ విధంగా ఆదరణ చూపించడం జరిగింది. ఈ సారథ్య పర్యటన ఏదైతుందో చాలా పూర్తి విజయవంతంగా కొనసాగుతుంది. అలాగే కొనసాగడంతో పాటు అనేక రకాల వర్గాలను కూడా కలిసే ఒక అవకాశం, అలాగే అనేక రకాల విషయాలు తెలుసుకునే ఒక గొప్ప సందర్భాన్ని నేను భావిస్తున్నాను. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక సమస్యలను తప్పనిసరిగా వాటన్నింటినీ కూడా ఒక పద్ధతిలో నివారించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే నిన్ననే ఒక గొప్ప ప్రకటన మన మంత్రి లోకేష్ బాబు గారు చేయడం జరిగింది. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయక చవితి పండాల్స్కి కరెంటు, అలాగే ఇతర విషయాలపైన చాలా ఇబ్బంది పెడుతూ, గత ప్రభుత్వం అయితే విపరీతంగా ఒక్కొక్కరి మీద జరిమానా విధించింది అనే విధంగా అన్ని పండాలపైన వాళ్ళు విపరీతమైన ట్యాక్సులు విధించడం, అనేక రకాల పోలీసు ఆంక్షలు పెట్టడం, అలాగే ప్రతిరోజు కూడా తీసేయండి అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ కానీ పోలీస్ కానీ ఆ విధంగా ఉండే వ్యవస్థను దూరం చేసే విధంగా మేము రాష్ట్ర స్థాయిలో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అనేక డిమాండ్స్ పెట్టడం జరిగింది. లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా అనుకూలంగా స్పందించినారు. నిన్న ప్రకటన అయింది. అన్ని పండాల్స్కి ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం ఒక మంచి పరిణామం. దాంతోపాటు సింగిల్ విండోలు అన్ని క్లియరెన్స్ ఉంటాయి. ఆ విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈసారి గణేష్ ఉత్సవాలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకునే చర్యకి నేను స్వాగతం పలుకుతూ హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం గణేష్ ఉత్సవాలే కాకుండా రాబో నవరాత్రులు ఏవైతే దుర్గా నవరాత్రులు ఉన్నాయో వాటికి కూడా ప్రజలు, ముఖ్యంగా హిందువులు అందరూ కూడా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటారు. అది పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. కనుక బహిరంగంగా చేసుకునే ఒక ఉత్సవాలని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏదైతే గణేష్ ఉత్సవ సందర్భంగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సెమీ కండక్టర్స్ యొక్క యూనిట్ శాంక్షన్ చేయడం జరిగింది. సౌత్ కొరియా సంబంధించిన కంపెనీ మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది. ఇది తొలి అడుగు మాత్రమే. రాబో కాలంలో మరిన్ని సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మన ప్రాంతానికి రాబోతున్నాయి. అవి మన ప్రాంతానికి వచ్చే విధంగా కూడా మనం కృషి చేస్తాం. ఆ విధంగా అనేక రకాల డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఏం జరుగుతుందో వాళ్ళ ప్రజలకు చూపించాం. గత సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్కి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయనే విషయం మీ అందరికీ తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను. ఒక సంవత్సరంలోనే నీ పెట్టుబడులు రావటం, అవన్నీ కూడా రియలైజ్ అవ్వడానికి 1.5 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా మనకి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన పోలవరం త్వరితగతిన పూర్తవుతుంది. మీ అందరూ కూడా ప్రత్యక్షం చూడొచ్చు. శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. త్వరలో పోలవరం పూర్తి స్థాయిలో పూర్తయి 1.5 సంవత్సరాల తర్వాత జాతికి అంకితం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం ఆ విధంగా సాయం చేస్తుంది.
ఇప్పటికే 12,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. లెఫ్ట్ కెనాల్ పనులు ఏవైతే విశాఖ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఇంకా మార్గం సుగమం చేసే విధంగా అది కూడా నిర్మాణం అవుతుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ముందుకెళ్తుంది. ఆ విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. వాళ్ళ కాకినాడ ఏదైతే సారథ్యం పర్యటనలో చాలా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా జిల్లా కమిటీ అంతా కూడా ఆ విధంగా ఏకతాటిపై కొంచెం పెద్ద ఎత్తున కనీ వెని ఎరుగందిట్లో భారతీయ జనతా పార్టీ కాషాయం మొత్తం నగరం అంతా కాషాయమయం అయ్యేది అనేటట్టు చేయటం జరిగింది. ఆ విధంగా మీరందరూ కూడా సహకరించి ఉదయం నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొని వీటి విజయవంతులను మీరు కూడా భాగస్వామ్యం చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. రాబో కాలంలో మీ సహకారం మరింతగా కావాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం.